నా సన్నుకి అపాయం రాకూడదు. ఒక పోలీస్ వాడిగా ఉంటూ నేను ఏది చేయకూడదో అది చేస్తున్నానంటే అది నా సన్ కోసమే. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే రకమైన కేసు. ఈసారి మిస్ అయింది డీజీపీ సంతానం గారి కొడుకు రాహుల్. ఆ అబ్బాయి మా ఇంట్లో నేను ప్రేమిస్తున్న అమ్మాయిని మాకంటే స్టేటస్ తక్కువని మమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అందుకని మేము ఇల్లు వదిలి వెళ్ళి ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నాం, మమ్మల్ని వెతకండి అని లెటర్ రాసి కనిపించకుండా పోయాడు. విచారణలో తెలియదు ఏంటంటే రాహుల్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు. అంతేకాదు రాహుల్ హోటల్లోంచి వెళ్ళడం చూసిన వాళ్ళు చెప్పిన ఆ ఒక్క మాటే ఈ కేసుని మాలిని కేసుతో పాటు దీన్ని చూడాల్సి వస్తుంది. ఎస్, 3 సంవత్సరాల క్రితం నేను విన్న అదే మాట విచిత్రంగా నడుచుకుంటూ వెళ్తున్నారని. సార్, గత 3 రోజులుగా డీజీపీ సార్కి వచ్చిన ఏ నార్మల్ ఫోన్ కాల్స్ ని ఆయన అటెండ్ చేయలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకి 3 ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒకే ఒక కాల్కి మాత్రం 20 నిమిషాలు మాట్లాడారు సార్. అన్ఫార్చునేట్లీ ఆ 3 ఇంటర్నెట్ కాల్స్ ని ట్రేస్ చేయలేకపోయాను బికాస్ ఇట్స్ హైలీ సెక్యూర్డ్. ఓకే, కంటిన్యూస్గా ఫాలో చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ దొరికితే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఈ వ్యవహారం చూస్తుంటే మనకి స్టేషన్ కదా అనుకుంటా. ఏ అదంతా పోలీసు ఉద్యోగంలో చేరకముందు ఆలోచించాలయ్యా. ఇప్పుడు సనుక్కుని లాభమే ఉంది. నీకేంటయ్యా, ఈ రోజు రిటైర్మెంట్ తీసుకుని రేపు హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇక్కడ నా సర్వీస్ అయ్యేంత వరకు కష్టపడాల్సింది నేనేగా. సరేలే. చెప్పండి విక్రమ్. సార్, నాకెందుకో డీజీపీ కొడుకు మిస్సింగ్ కేస్ చైన్ ట్రాప్ లాగా అనిపిస్తుంది సార్. ఏ ఆధారంతో ఇది చైన్ ట్రాప్ అని చెప్తున్నారు? సార్, ఇదే స్టేషన్లో 3 ఏళ్ల క్రితం నేను హ్యాండిల్ చేసిన మాలిని కేసుకి ఇప్పుడు డీజీ కొడుకు మిస్సింగ్ కేసుకి దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్. సార్, అంతేకాదు సార్, డీజీపీకి గత 3 రోజుల్లో చాలా ఇంటర్నెట్ కాల్స్ వచ్చాయి. వాటన్నిటిని బట్టి చూస్తుంటే నాకు సందేహంగా ఉంది సార్. సరే, మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. ఏదైనా సరే నాకు వెంటనే అప్డేట్ చేయండి. ఓకే? ఓకే సార్. పిల్లాడు త్వరగా దొరకాలి. ష్యూర్ సార్.